ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్ ని నిర్వహించనుంది రాష్ట్ర సర్కార్. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమిట్ కి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సదస్సు ప్రాంగణంలో మ్యాప్ ని సీఎం రేవంత్ రెడ్డి చెక్ చేశారు. ఆ తర్వాత ఉన్నతాధికారులతో చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లుండాలని ఆదేశించారు సీఎం రేవంత్. సమిట్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతారని, వివిధ దేశాల అంబాసిడర్లు కూడా పాల్గొనే ఛాన్స్ ఉందన్నారు. ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని సూచించారు. పాస్లు లేకుండా ఎవరూ ఎంట్రీ కావడానికి వీల్లేదని, సమిట్ కి సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వకూడదని ఆదేశించారు సీఎం. పార్కింగ్ కి ఇబ్బంది రావద్దని, బందోబస్తుకు వచ్చే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి గట్టిగా పునాదులు వేనుంది తెలంగాణ సర్కార్. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు ఫార్మా తదితర రంగాలకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించనుంది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపారులు, బడా కంపెనీల ప్రతినిధులు ఈ సమిట్ కి తరలిరానున్నారు. సుమారు 1300 మంది అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు కోసం మీర్ ఖాన్పేట్ సమీపంలో 100 ఎకరాల భూమిని చదును చేస్తున్నారు. మరొక 200 ఎకరాల్లో రోడ్ల విస్తరణ, విద్యుత్ సరఫరా, పార్కింగ్ కి పనులు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు పరిశీలించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు కావస్తున్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేయాలనుకుంది. ఈ గ్లోబల్ సమ్మిట్ లోనే రైజింగ్ తెలంగాణ రైజింగ్ 2047 కు సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ ని కూడా ఆవిష్కరించాలనుకుంటుంది. 8వ తేదీన ఉదయం తెలంగాణ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లుగా ఎలాంటి పనులు చేసింది, ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది అనేటువంటి అంశాల మీద ఫోకస్ చేస్తుంది. మధ్యాహ్నం నుంచి వివిధ దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిపుణులందరితో కూడా రౌండ్ టేబుల్ లాగా సమావేశాలను ఏర్పాటు చేసి అందులో వచ్చినటువంటి తెలంగాణ డెవలప్మెంట్ కి సంబంధించి, తెలంగాణ రైజింగ్ కి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన ఉందో ఆ ఆలోచనకు సంబంధించి వచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా తీసుకోవాలనుకుంటుంది. ఇక డిసెంబర్ 9వ తేదీన వచ్చినటువంటి పెట్టుబడిదారుల నుంచి వచ్చినటువంటి సూచనలు, సలహాలన్నింటితోటి రైజింగ్ కి సంబంధించి విజన్ డాక్యుమెంట్ ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించబోతుంది. పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా 2వ రోజు పూర్తి స్థాయిలో ఎక్కువ ఫోకస్ చేయబోతుంది. ఈ 2 రోజులు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. వీటితో పాటుగా ఫ్యూచర్ సిటీ అనేది రేవంత్ రెడ్డి కలల సౌధంగా మారబోతుంది. ఈ ఫ్యూచర్ సిటీలో కనీసం ఫ్యూచర్ ఫార్చ్యూన్ కంపెనీలకు సంబంధించినటువంటి జాబితాలో ఉన్నటువంటి 100 కంపెనీలనైనా సరే తెలంగాణలో ఏర్పాటు చేయాలి, అది ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అందుకు సంబంధించి ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో ఆ ఏరియాకి సంబంధించి నేషనల్ హైవేలకు సంబంధించి రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఫోకస్ చేశారు. దానికి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండింగ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ విజన్ డాక్యుమెంట్ ని కూడా తీసుకుంటుంది, అలాగే గ్లోబల్ సమ్మిట్ ని కూడా తీసుకుంటుంది. కాబట్టి నేరుగా ఆయన ప్రస్తుతం ఫ్యూచర్ సిటీలోనే ఉన్నతాధికారులందరితో సమీక్ష చేస్తున్నారు. ప్రతి అంశానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా ఆయననే సమీక్ష చేస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని రకాల శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గడిచిన 2-3 రోజులుగా కసరత్తు చేశారు. ఫైనల్ గా సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు కావచ్చు, ఎలాంటి భద్రతా చర్యలు ఉన్నాయి, పార్కింగ్ సంబంధించినటువంటి అంశాలు ఏంటి, వచ్చినటువంటి ఏ ఒక్కరికి కూడా విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి దిశానిర్దేశం అధికారులకు చేస్తున్నారు. సుమారు 3000 మంది ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈ సమ్మిట్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి రెగ్యులర్ గా ఫ్యూచర్ సిటీలో జరగబోయేటువంటి గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి అంశాలు, అలాగే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందించడానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా రోజువారీగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఆ సమీక్షా సమావేశాల్లో వచ్చినటువంటి అంశాలన్నిటిని కూడా తన విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఓకే చారి,
భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష చేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్ ని నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమిట్ కి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సదస్సు ప్రాంగణంలో మ్యాప్ ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆ తర్వాత ఉన్నతాధికారులతో చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లుండాలని ఆదేశించారు సీఎం. సమిట్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతారని, వివిధ దేశాల అంబాసిడర్లు కూడా పాల్గొనే ఛాన్స్ ఉందన్నారు. ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని సూచించారు. పాస్లు లేకుండా ఎవరూ ఎంట్రీ కావడానికి వీల్లేదని, సమిట్ కి సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వకూడదని ఆదేశించారు సీఎం. పార్కింగ్ కు ఇబ్బంది రావద్దని, బందోబస్తుకొచ్చే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి గట్టిగా పునాదులు వేయనుంది తెలంగాణ సర్కార్. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు ఫార్మా తదితర రంగాలకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించనుంది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపారులు, బడా కంపెనీల ప్రతినిధులు ఈ సమ్మిట్ కి తరలి రానున్నారు. సుమారు 1300 మంది అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు కోసం మీర్ఖాన్పేట్ సమీపంలో 100 ఎకరాల భూమిని చదును చేస్తున్నారు. మరొక 200 ఎకరాల్లో రోడ్ల విస్తరణ, విద్యుత్ సరఫరా, పార్కింగ్ కి పనులు చేపట్టారు. ఈ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు పరిశీలించారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల నినాదంతో గ్లోబల్ సమిట్ ని నిర్వహించనుంది కాంగ్రెస్ సర్కార్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విజన్ డాక్యుమెంట్ రూపకల్పన బాధ్యతలను సర్కారు అప్పగించింది. ఈ డాక్యుమెంట్ లో భావి తెలంగాణ ఎలా ఉండబోతుందో తెలిపే అంశాలు ఉండనున్నాయి. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు భారీ ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్లు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఒక్కో శాఖ సాధించిన విజయాలు, ప్రగతిని వివరించనున్నారు అధికారులు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతి నివేదికను విడుదల చేయడంతో పాటు విజన్ 2047 ప్రణాళికను గ్లోబల్ సమిట్లోనే విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. ఆయా కంపెనీలకు భూముల కేటాయింపులు జరగనున్నాయి.